టాప్ స్టార్ శివరాజ్ కుమార్ కు రీసెంట్ గా క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయింది. ఆ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పే వరకు చాలా మందికి తెలియలేదు. ఆ మధ్య తన వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళ్తున్న సందర్భంగా ఈ విషయాన్ని చెప్పి సర్జరీకి వెళ్తున్నానని అన్నాడు. అంతే, అసలే పునీత్ రాజ్ కుమార్ ను కోల్పోయిన ఫ్యాన్స్ శివన్నకు ఏమైనా అవుతుందేమో అని విపరీతంగా ఆందోళన చెందారు. ఆయనకేమీ కాకూడదని, క్షేమంగా తిరిగి రావాలని ఎన్నో పూజలు చేశారు. అవన్నీ ఫలించాయి. శివన్న సర్జరీ విజయవంతమైంది. తాజాగా ఇంటికి వచ్చారు కూడా. ఈ సందర్భంగా ఆయన భార్యతో కలిసి అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. తన సర్జరీ విజయవంతమైందని, ఇంకేం కాదని, మునుపటిలాగే సినిమాల్లో డాన్సులు, ఫైట్లు చేయొచ్చని డాక్టర్లు చెప్పారని, అంచేత అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో తన వ్యాధి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని, తన 2 కిడ్నీలు పాడైపోయాయని కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు. యూరిన్ బ్లాడర్లోనే చిన్న ఇబ్బంది ఉందని, దానికే చికిత్స జరిగిందని వివరణ ఇచ్చారు. మొత్తంగా శివన్న ఆరోగ్యంగా తిరిగి రావడంతో ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే ఆయన్ను చాలా మంది పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం శివరాజ్ కుమార్ 3 కన్నడ సినిమాల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఇవి పూర్తి కాబోతున్నాయి. అలాగే తెలుగులో రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాతో పాటు తమిళ్లో విజయ్ చివరి సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నాడు. సో ఆయన ఇప్పుడు కోలుకున్నారు కాబట్టి ఈ చిత్రాలకు ఇక ఏ ఇబ్బంది లేదు అనుకోవచ్చు.